నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పౌర మౌలిక సదుపాయ లక్ష్యంగా ఇరాన్ బుధవారం ఉదయం జరిపిన మరోసారి క్షిపణి డ్రోన్ దాడులను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ తాజా దాడిలో ఒకరు మరణించగా పలువురు గాయపడినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పౌర సదుపాయాల కేంద్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది. దీనివల్ల ఎయిర్పోర్ట్లోని భవనాలతో పాటు దౌత్య కార్యాలయాలకు, డిప్లొమాటిక్ మిషన్స్కు చెందిన కట్టడాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అలాగే ప్రాంతీయ భద్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్ సాగిస్తూ ఉన్న ఈ దురాక్రమణను కువైట్ తీవ్రంగా ఖండించింది. కువైట్ భద్రత మరియు ఇక్కడ నివసిస్తూ ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసుల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిందని చెప్పేసి, అలాగే దీనిని మేము ఒక రెడ్ లైన్గా పరిగణిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ పదే చేస్తూ ఉన్న ఈ దాడులు ఒక క్రమబద్ధమైన దూకుడు స్వభావాన్ని సూచిస్తూ ఉన్నాయి. దీనిని ఏమాత్రం ఆమోదించేది లేదా సహించేది లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇరాన్ చేస్తున్న ఇటువంటి ఘోరమైన దాడులకు తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు మరియు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు కువైట్ దేశానికి పూర్తి హక్కు ఉందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్ను హెచ్చరించిందనమాట. ప్రస్తుతం మనం గతంలో చూసుకున్నా కానీ ఇరాన్ రాయబారిని పిలిపించి సమన్లు జారీ చేసినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం అయితే లేదనమాట. ప్రస్తుతం మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్న కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండిస్తూ ఉంది, సమన్లు జారీ చేస్తూ ఉంది. కానీ ఇరాన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రావడం లేదనమాట. ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. టెర్మినల్ 1లో జరిగిన దాడిలో ఒకరు మరణించగా పలువురు గాయపడినట్లయితే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం టెర్మినల్ 4లో విమానాలు పునఃప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.